హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఇక్కడ తెలంగాణలో ఉన్న భజన ఛానల్ ఏంటి, నిజాలను నిగ్గు తేల్చే ఛానల్ ఏంటి, నాడు నేడు ఎప్పుడైనా ప్రజల పక్షం నిల్చునే ఛానల్ ఏంటి, నాడు నేడు ఎప్పుడైనా కూడా భజన చేసే ఛానల్ ఏంటి అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. అయితే తెలంగాణ ప్రజలారా ఒక్క మాట మీరందరూ కూడా బాగా ఆలోచించండి. గత 10 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2023 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన కొనసాగింది. ఆ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక స్లోగన్గా ఒక ట్యాగ్ లైన్గా కూడా తీసుకెళ్ళారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ చేసేది కుటుంబ పాలన లేక శుద్ధిని శుద్ధ పూసని అనే పని చేస్తుందా? నిజానికి ఆనాడు కుటుంబ పాలన జరిగిందా, నేడు కుటుంబ పాలన జరుగుతుందా? నాడు రాష్ట్రం విధ్వంసమైందా, నేడు రాష్ట్రం విధ్వంసం అవుతుందా? పరిపాలనా దక్షణ లేకుండా పరిపాలన చేసే వ్యక్తికి ఆ శక్తి సామర్థ్యాలు లేకుండా పరిపాలన అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది అనే దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎస్, నేను కొన్ని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ముందు విధ్వంసానికి సంబంధించి చూద్దాం. తెలంగాణలో విధ్వంసం చేస్తున్నది ఎవరు, తెలంగాణ విధ్వంసానికి గురవుతుందా లేదా, ఈ తెలంగాణ విధ్వంసానికి నాంది పలికింది ఎవరు? తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన నా తెలంగాణ రాష్ట్రం ఈరోజు కష్టాలలో ఉందా లేదు, వాస్తవాలేంటి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి మిత్రులారా, నేనేమంటున్నానంటే మొదటి విధ్వంసంగా ఇగో ఈ అంశాన్ని చెప్తాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒకసారి ఏం కనబడుతుంది ఇక్కడ ఒకసారి మీరే చూడాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది ఒకసారి చూడండి. ఆగస్టు 9, 2024 ఏమడిగింది తెలంగాణ అంటే ఇక్కడ బీహార్కు సంబంధించి ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఏమడుగుతున్నది అంటే ఓ 3000 కోట్ల రూపాయలు అప్పు అడుగుతున్నది. ఇక చూడండి, 1000 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు ఒకసారి చూడండి. 3000 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తెలంగాణ మరొకసారి అప్పులు అడుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశం. సెక్యూరిటీ బాండ్స్కు సంబంధించి ఇతరత్రా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఏం జరిగింది అంటే ఒకసారి చూడొచ్చు. వచ్చే వారం మరో 3000 కోట్ల రూపాయల అప్పు కావాలి. కేవలం 8 నెలల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు 50,118 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. అప్పులలో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కాదంటే చూడండి, ఇప్పటికే స్టేట్ బ్యాంక్ అమ్ముకొని 39,118 కోట్ల రూపాయల అప్పు చేసింది. దాని తర్వాత హడ్కోకు సంబంధించి 3000 కోట్లు, తర్వాత ఎన్సీడీసీకి సంబంధించి 5000 కోట్లు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం 8 నెలల కాలంలోనే, కేవలం 8 నెలల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. 50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కేవలం 8 నెలల కాలంలోనే 50,000 కోట్ల రూపాయలు అప్పయిందండి. 1 రూపాయో 2 రూపాయలో 1000 లక్షో కాదు, 50,000 కోట్ల రూపాయలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో దూసుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో మన రేవంత్ రెడ్డి రాకెట్ కంటే జెడ్ స్పీడ్ కంటే వేగంతో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. 50,118 కోట్ల రూపాయల అప్పుతోని తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి. దానికి తోడు మరో 3000 కోట్ల రూపాయలు కావాలని నిన్న అంటే ఇవాళ 10వ తారీఖు, నిన్నటి రోజున 9వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సారు అప్లికేషన్ పెట్టిండు. అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. నేను చెప్పేది వాస్తవం, ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా. ఒకసారి చూడాలి. ఇప్పటి వరకు మరొక 3000 కోట్ల రూపాయలు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిస్తుంది. అంటే ఇప్పుడు అప్పుల పాలు ఎవరు చేస్తున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పు తెస్తేనేమో విధ్వంసం, రేవంత్ రెడ్డి అప్పులు తెస్తేనేమో శుద్ధిని శుద్ధ పూస. అంతేనా? 50,000 కోట్ల రూపాయలు అప్పైందా?
2014 నుంచి 2023 వరకు ఎన్ని అప్పులైనాయి? కేవలం 8 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి అయిన అప్పులెన్ని? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలున్నదా లేకపోతే ఏమైంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా వాస్తవాలను తెలుసుకోండి. ఏంటండి ఈ అప్పులు? 50,000 కోట్ల రూపాయల అప్పులను కేవలం 8 నెలల కాలంలో చేసిందంటే ఇక మీరే ఆలోచించండి. 8 నెలల కాలంలో ఈసారు దాదాపుగా ఇన్ని అప్పులు చేసిందంటే ఏంది పరిస్థితి? తెలంగాణ అప్పులలో కూరుకుపోతా ఉంటే తెలంగాణకు సంబంధించిన మేధావి వర్గం ఏం చేస్తున్నది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఎందుకు ప్రశ్నిస్తలేరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేది కూడా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. దాదాపుగా ఒక నెలకు 50,000 కోట్ల రూపాయలైన అప్పు చేస్తే కేవలం ఒక నెలకు ఎంత చేసిండు అనేది మీరు ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం 8 నెలల కాలంలోనే 50,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు జరిగిందంటే ఇక మీరే ఆలోచించండి. దగ్గర ఒక నెలకు 6,000 పైచీలకు అంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయల అప్పు తెస్తాను నేను. 7,000 కోట్ల రూపాయల అప్పు తెస్తాను అంటే దాన్ని డివైడెడ్ బై వేసుకున్నా కూడా నెలకు ఫర్ డే ఒక్క రోజుకి ఎంత లేదన్నా 161 పైచిలకు 161 కోట్ల పైచిలకు కూడా అప్పు అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతున్నది అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకేం చూపించాలి? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, వాస్తవాలను తెలుసుకోవాలి, నిజాలు ఏంటిది అనేది ఆలోచించాలి. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం పరిపాలిస్తేనేమో కుటుంబ పాలన అన్నారు. మరి వీళ్ళని మనం ఏమన్నాం? కుటుంబ పాలన కాకపోతే ఏంటిది వీళ్ళది? ఒకసారి మీరు అందరు చూడురి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చెప్తా చూడురి మీరే. ఏంది కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదా? కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలన కాదా? చూడురి మీరే చూడురి. కాంగ్రెస్ నేత ఇగో ఈయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి, ప్రస్తుత మంత్రి. వారి యొక్క భార్య పద్మావతి ఎమ్మెల్యే. వారి యొక్క భార్య ఎమ్మెల్యే పద్మావతి గారు. మరి కుటుంబ పాలన కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఆ పక్కనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరు మంత్రి అండి. వీరి యొక్క సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే. మరి ఇది కుటుంబ పాలన కదా? కందూరు జానారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు. వీరి యొక్క ఇద్దరి కుమారులు కూడా ఎవరు? జైవీర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి కుమారుడు ఎంపీ. మరి ఇది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి గారు చెప్పాలి. మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, ఆయన సోదరుడు మల్లు రవి ఎంపీ. ఇది కుటుంబ పాలన కాదా? ఒకసారి ఆలోచించాలి. కుటుంబ పాలన అవుతుందా కాదా అనేది మీరే చెప్పాలి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి, దాని తర్వాత రఘురాం రెడ్డి గారు వియంకుడు ఎంపీ. ఇది కుటుంబ పాలన కాదా? కడియం శ్రీహరి ఎమ్మెల్యే, వారి యొక్క కూతురు కడియం కావ్య ఎంపీ. కుటుంబ పాలన కాదా? కొండా సురేఖ మంత్రి, కొండా మురళి భర్త మాజీ ఎమ్మెల్సీ. ఇది కుటుంబ పాలన కాదా? దామోదర రాజనరసింహ మంత్రి, వారి యొక్క తండ్రి ఎవరు? నరసింహ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే. కుటుంబ పాలన కాదా? జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే, నిర్మలా జగ్గారెడ్డి భార్య టీజీఐఐసి చైర్పర్సన్. జేఆర్ రెడ్డి వారి యొక్క కూతురు యువజన కాంగ్రెస్ నేత. మరి ఇది కుటుంబ పాలన కాదా? వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే, వెంకటస్వామి గారి తండ్రి కేంద్ర మాజీ మంత్రి, వాళ్ళ యొక్క సోదరుడు గడ్డం వినోద్ సోదరుడు ఎమ్మెల్యే, గడ్డం వంశీ కుమారుడు ఎంపీ. ఇది కుటుంబ పాలన కాదా? కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే, సురేఖ భార్య మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇది కుటుంబ పాలన కాదా? రేవంత్ రెడ్డి సీఎం, తిరుపతి రెడ్డి సోదరుడు కొడంగల్లో అనధికారికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది కుటుంబ పాలన కాదా? కొండలరెడ్డి సోదరుడు తెనవెనుక రాజకీయాలు చేస్తున్నారు. ఇది కుటుంబ పాలన కాదా? జయపాల్ రెడ్డి మామ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి. ఇది కుటుంబ పాలన కాదా? చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ వాస్తవ ధోరణి ఏంటి, అవాస్తవాలు ఏంటిది అనేది చెప్పాలి. ఇందులో నిజాలు ఎంత నిగ్గు తేల్చే పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుందిరా నాయన అని చెప్పడానికి ఇంత నిదర్శనంగా కనబడుతున్నది కదా. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా నా దగ్గర. మరి చెప్పండి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి అంటే వారి యొక్క ఏంది దంపతులు ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. అది కుటుంబ పాలన కాదా? లేకపోతే కోమటిరెడ్డి కుటుంబ పాలన చేయట్లే వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి
కందూరు జానారెడ్డి గారు మాజీ మంత్రే కదా, వాళ్ళ కుమారుడు ఒక ఆయన జేవీర్ రెడ్డి ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి కుమారుడు ఎంపీ. ఇదంతా కుటుంబ పాలన కాదయ్యా? కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కనబడతలేదా? కుటుంబ పాలన అని మొత్తుకున్న మేధావులందరికీ కనబడతలేదా? కుటుంబ పాలన అని ప్రశ్నించే గొంతుకలని నా లొట్టపీస్ అని మొత్తుకున్న వాళ్ళందరికీ ఇది కుటుంబ పాలన అని కనబడతలేదా? మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? కుటుంబ పాలన అంటే ఇంత అద్భుతంగా ఉంది కదా. ఈడ ఒక్క కాన్నే కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ గురువుగారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుటుంబం కూడా చూడు. ఎన్టీఆర్కు సంబంధించి మాజీ సీఎం ఇగో దివంగత వారి యొక్క అల్లుడు చంద్రబాబు ఏపీ సీఎం, బాలకృష్ణ ఎవరు ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే, లోకేష్ మనవడు చంద్రబాబు కుమారుడు, దాని తర్వాత బాలకృష్ణ పెద్దల్లుడు మంత్రి, శ్రీ భరత్ మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ, పురంధేశ్వరి కూతురు ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, దాని తర్వాత నారాయణ ఏపీ మంత్రి, గంటా శ్రీనివాసరావు వియంకుడు ఎమ్మెల్యే. ఇదంతా కుటుంబ పాలన కాదా? ఇప్పుడు చెప్పుర్రి, కుటుంబ పాలన అంటూ చాలా ఘోరంగా మాట్లాడేది కదా. ఇక్కడ నేను చూపెట్టిన ఈ సాక్ష్యాలకు ఏం సమాధానం చెప్తారండి? నేను చూపెట్టే ఈ సాక్ష్యాలకు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అంటున్నా. ఇది బంధుత్వానికి సంబంధించి వాళ్ళ నేతలు వారి యొక్క బంధుత్వాలు కాదా? ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కదా. కొడుకు ఉంటాడు రాజకీయాలలో, కూతురు ఉంటుంది, వియంకుడు ఉంటాడు, భార్య ఉంటాడు, సడ్డకుడు ఉంటాడు. ఇంకెవరినన్ను ఉంటే తీసుకొచ్చుకోర్రి, ఇంకెవరన్నా తక్కువ పడితే చెప్పుర్రి, తీసుకొచ్చుకోర్రి. కాంగ్రెస్ పాలన అంటే కుటుంబ పాలన అని ఇంత సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎవరో ఏదో చెప్పిల్లు కదా, ఒక గొర్రెపై బాయిల పడితే మేమందరం బాయిల పడతామంటే కరెక్ట్ కాదన్న. ఇది మీ అందరికీ తెలుసో లేదో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కేటీఆర్ ఉద్యమ కాలంలో వచ్చినాయననేనా, హరీష్ రావు ఉద్యమ కాలం నుండి ఉన్నోళ్ళేనా, కవిత ఉద్యమ కాలం నుంచి ఉన్న వ్యక్తులేనా? వీళ్ళు ఉద్యమం చేసి రాజకీయాలలోకి వస్తే తప్పు, వీళ్ళందరూ ఏం పోరాటం చేయకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ రాజకీయాలు చేస్తే మాత్రం ఒప్పు. ఎట్లా సాధ్యం ఇది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను చెప్పే మాట చాలా క్లియర్ కట్గా, కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనడానికి ఇన్ని సాక్ష్యాధారాలున్నాయి నా దగ్గర. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద గతంలో కుటుంబ పాలన అని చాలామంది మాట్లాడినారు కదా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి ఒక నీతి, వాళ్ళు చేసిన దానికి ఇంకొక నీతి. వాళ్ళ కుటుంబంలో ముగ్గురే ఉన్నారా నాయన? మీ దగ్గర ఎంతమంది ఉన్నారో లెక్క పెడతాను ఇనూరి. కుటుంబ పాలనలో ఎంతమంది ఉన్నారో చెప్తా ఇనూరి. ఇగో చూడురి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 మంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 30 మంది. మరి మొత్తం ఎన్ని కుటుంబాల నుండి రాజకీయాలు చేస్తున్నాయంటే ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కుటుంబాలు మొత్తం కుటుంబ పాలనలే. తెలంగాణలో 12 కుటుంబాలు మొత్తం కుటుంబ పాలన చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఇంత అద్భుతంగా ఉన్నది. ఇక మీరే చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరే మాట్లాడండి. ఇక నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవడికో అమ్ముడు పోవడం, లేకపోతే ఎవడికో భజన చేయడమో ఏమీ చేయట్లేదు. క్లియర్ కట్గా ఒకటే అంశం, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ఎప్పుడూ ప్రజల పక్షం. ఇదే మా నినాదం, ఇదే మా ఎజెండా, ఇదే. మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ఇక్కడ ఒక అంశాన్ని రాసిన, మీరందరూ కూడా ఆలోచిస్తారో లేదో ఒకసారి చూడుర్రి. ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం కొనసాగుతుంది, సత్యం వైపు మా ప్రయాణం కొనసాగుతుంది, ప్రజా సమస్యల పోరాటానికి మేము గొంతుకవుతాం, అబద్ధాల్ని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయ పరిష్కారం వైపు మా అడుగులు వేస్తాం, మా అడుగులు మరో తరానికి బాటలవుతాయి. ఇది నేను రాసింది. మీరు చూడాలి ట్యాగ్ లైన్లో ఇక్కడ నేను రాసింది చెప్తున్నా కదా. ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం, సత్యం వైపు మా ప్రయాణం, ప్రజా సమస్య పోరాటానికి మేము గొంతుకవుతాం, అబద్ధాలన్నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయ పరిష్కారం వైపు మా అడుగులు వేస్తాం, మా అడుగులు మరో తరానికి బాటలవుతాయంటూ నేను రాసిన. ఈ వైఆర్టీవీ అనేది ఏమో ఉత్తగానే వెట్టుకరాలే. నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మా ప్రయాణం దేని కొనసాగుతుంది అనేది కూడా నేను చెప్పిన. ఈరోజు దినపత్రికలలో కొన్ని అంశాలు మీరు చూస్తే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తమవుతాయి. ఏంటి అంటే ఇగో చూడుర్రి, ఏడా ఎంత ఘోరం అంటే ఇది చూడుర్రి, ఇది చూడుర్రి మీరే. తెలంగాణలో సమస్యల వలయం ఎట్లున్నదో చెప్తా ఒక్కొక్కటి.
నందిమేడారం పంపులు బంద్. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బంద్ అయిన 3 పంపులు ఇవాళ మిగిలిన పంపులు బంద్ అయ్యే ఛాన్స్. కొండపోచమ్మకు నీళ్లు పోయించి మమ అనిపించిన సర్కార్. మేడిగడ్డ అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేసిన సర్కార్. అక్కడ స్టోరేజీ మినిమంకు చేరుకోవడంతో ఆగిన పంపులు. ఏంది, నందిమేడారంలో మోటార్లు బంద్ అయినాయి. రాత్రికి 3 మోటార్లు బంద్ చేశారు. తెల్లవారేలోపు ఇంకో పంపును కూడా బంద్ పెట్టారు. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చినామని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఓ వారం 10 రోజులు సినిమా నడిపించి ఇప్పుడు మోటార్లను పూర్తిగా ఆపేశారు. నిన్నటిదాకా ఉప్పొంగి ప్రవహించిన గోదారమ్మ నేడు మౌనం వహించినట్లుగా నిశ్శబ్దమైపోయింది. మేడారం నుంచి నీళ్లు ఇవ్వకుండానే కిందనున్న కొండపోచమ్మ వరకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి ప్రభుత్వం పడిన తాపత్రయానికి ఇది నిదర్శనం. క్లియర్గా చెప్తా, అసలు ఏం జరిగిందో ఇలా మీరు అందరు తెలుసుకోవాలి, వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక్కసారి చూడుర్రి. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని నిరూపించుకునేందుకు ప్రభుత్వం నానా రకాలుగా యత్నించింది. ఎట్లా రకాలుగా? కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరం పడిపోతుంది, కాళేశ్వరం మసిబూసిన మారేడుకాయ. ఇక కాళేశ్వరం అనేది తెలంగాణలో ఒక ఏంది అంటే అట్టపెట్ట లాంటిది అని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేసింది. కానీ 10 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంటే మేడిగడ్డ గడ్డ నిలబడి ఎదురించి ఇది ఏంది స్ట్రాంగ్ అయిన గడ్డ, ఈ మేడిగడ్డ ఎప్పుడైనా ఉంటుంది అని నిరూపించింది. కాళేశ్వరం కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అద్భుతంగా కూడా నిలబడ్డాయి. వర్షానికి తట్టుకున్నాయి, ప్రవాహానికి కూడా తట్టుకున్నాయి. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. అయితే ఎండాకాలంలో నీళ్ళివ్వండిరా బాబు అంటే ఇవ్వలేని పరిస్థితులలో పంటలు ఎండిపోయిన చిత్ర విచిత్రాలు మనం చూసాం. తాగునీటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు మరొకసారి ఏమని చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క కుటిల రాజకీయాల కోసం, తమ యొక్క స్వార్థాల కోసం, తమ యొక్క సొంతంగా పబ్బం గడుపుకోవడం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు ప్రభుత్వం మరో భారీ తప్పు చేసింది. నిన్న కూలిన సుంకిశాల ప్రాజెక్టు వీళ్ళ వల్లనే కూలిందని ఒప్పుకోలేక 10 రోజుల పాటు దాచిన దొంగలు వీళ్ళు. ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలని 70 లక్షల మంది రైతులను మోసం చేస్తుంది. 4 కోట్ల మంది ప్రజలను రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే సత్యమేవ జయతే అంటారు కదా, ఇది నిజం. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాజెక్టులకు సంబంధించి గోదారమ్మ నీళ్లు పోస్తా అంటే అక్కడ నీళ్లు ప్రవహిస్తా అంటే ఆ నీళ్లను ఎత్తిపోయడానికి ఏం కష్టం వస్తున్నది. ఈరోజు త్రాగునీరు, సాగునీరు అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ కదా, గుండె లేకపోతే ఎట్లా పనిచేస్తాడు అంటున్నా నేను. దాని విలువ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం 4 రోజులు మమ అనిపించి ఆ ప్రాజెక్ట్ అనేది పనికి రావడం లేదు, అందుకే బంద్ చేసినామని మళ్ళొక్కసారి మీ యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం, మీ రాజకీయ పబ్బం కోసం, మీ అవసరాల కోసం ఇంత నీచమైన చరిత్ర అవసరమా అని నేను కాంగ్రెస్ పార్టీ నేతలను అడుగుతున్నా. ఈరోజు క్లియర్ కట్ క్వశ్చన్. మీ వ్యక్తిగత అవసరాల కోసం మా తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలను బలి చేయడానికి ఎవర్రా నువ్వు అని అడుగుతున్నా. ఎవడు నువ్వు? తెలంగాణ ఉద్యమంలో నీ చరిత్ర ఏంది? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం కావాలో నీకేం తెలుసురా సన్నాసి అని అడుగుతా ఉన్నా ఈరోజు. అంటే ప్రజలారా ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూడుర్రి, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని నిరూపించేందుకు ప్రభుత్వం నానా రకాలుగా యత్నించింది. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే ప్రజలను ఏ విధంగా గోసపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుందన్నా? కరువు వస్తుంది, కాటకాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, రకరకాలుగా భరించాల్సి వస్తుంది. ఇక చూడు, దానిలో భాగంగానే నంది మేడారం మోటార్లను స్టార్ట్ చేసిందన్న ప్రచారం జరుగుతుంది. మేడిగడ్డ నుంచి నీళ్లు పోయకుండా ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తీసుకుని విజయవంతంగా నీళ్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా జూలై 28 నాటి సాయంత్రానికి 17.3969 టీఎంసీలకు చేరింది. దీంతో నందిమేడారంలోని నంది పంప్ హౌస్కు సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించారు. పంప్ హౌస్లోని 4, 5, 6, 7 మోటార్ల ద్వారా నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోసారు. ఇక్కడ నుంచి నీళ్లు మిడ్మానేర్కు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు, రంగనాయక్ సాగర్కు, కొండపోచమ్మ వరకు నీళ్లు చేరాయి. ఈ క్రమంలోనే ఎల్లంపల్లిలో స్టోరేజీ 14 టీఎంసీలకు చేరింది. ఇది శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో కూడా వినాలి మీరు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో ఏమైపోయింది అంటే ఎల్లంపల్లికి ఇన్ఫ్లో కూడా 1/2 టీఎంసీ కంటే తక్కువ పడిపోయింది. ఇక దీంతో మరిన్ని నీళ్లను తోడిపోయడానికి కుదరదని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నంది పంప్ హౌస్లో 3 మోటార్లు బంద్ చేసింది సర్కార్. వాడుకోగలిగిన నీళ్లు వాడుకొని ఇక తర్వాత చేయగలిగింది ఏమీ లేని స్థితులలో మోటార్లను బంద్ పెట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎల్లంపల్లి పైనుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఆ వచ్చిన 3 టీఎంసీలు కూడా ఎస్ఆర్ఎస్పీ కడెం నుంచి వచ్చిన నీళ్లే. దీంతో చకచక
నంది పంప్ హౌస్ మోటార్లను స్టార్ట్ చేసి నీళ్లను కొండపోచమ్మకు చేర్చింది. దీన్నే మేము ఎల్లంపల్లి నీళ్లు వాడినాం, సక్సెస్ అయినాం అన్నట్లుగా వ్యవహరిస్తుంది సర్కార్. మేడిగడ్డ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి మనసొప్పని సర్కార్ అంటూ నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కాళేశ్వరం గొప్పతనాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందోనన్న ఆలోచనతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి వరద నీటిని వృధాగా వదిలేసి ఎల్లంపల్లి నీళ్లను తోడేస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత పాపం ఇది. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. దాని చుట్టూ ఉన్న అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ నీళ్ళన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, నదులు, కాల్వలు, కెనాళ్లకు అన్నింటికి త్రాగు, సాగునీరు, విద్యుత్ అన్ని అవసరాలకు వాడుకోవడానికి అక్కడ నీళ్లున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి కనుక ఎత్తిపోస్తే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విజయం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కావాలనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బురద జల్లి మీదేసింది, బట్టగాల్చి మీదేసిందని పటాపంచలైపోయింది. నిజాలనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారన్న అంటే ఏంది అంటే ఇది ఒక తోక ఈక లెక్క ఇట్లా పెట్టారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. ఈరోజు నీళ్లు తోడుకోగలగ శక్తి ఉండి, ప్రాజెక్టుల నుండి ఎత్తిపోయగలగ శక్తి ఉండి కూడా ఏమీ చేయలేక కేవలం వాళ్ళ స్వార్థ కుటిల రాజకీయాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా బలి కావద్దు. దయచేసి చదువుకున్న 40 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులారా, మీ ఇంటికి వెళ్ళండి. కాళేశ్వరం గొప్పతనం ఏందో మీరు గూగుల్లో చూడండి, నేరుగా వెళ్ళి చూడండి. కానీ వాస్తవాలు తెలుసుకోండి. ఈ కాంగ్రెస్ కుటిల రాజకీయాల కోసం, తమ స్వార్థ రాజకీయాల కోసం, పబ్బం గడపడం కోసం మాత్రం మీరు పని చేయకండి. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సాగునీరు అవసరాల కోసం ఒక గుండెకాయలా పనిచేస్తుంది. దాని చుట్టూ ఉండే రిజర్వాయర్లు, దాంతోపాటు దాని చుట్టూ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా మన ఒంటి శరీరంలో ఉండి రక్త అవయవాలు ఏ విధంగా నరాలన్నీ ఉంటాయో వాటి లెక్క నీళ్ళన్నింటినీ కూడా మనకు సరఫరా చేస్తుంది. రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఎట్లా ఏ విధంగా మనకు అవసరమో, పేగులు అంటాం కదా, అవన్నీ ఏ విధంగా రక్తనాళాలు, దాంతోపాటు మొత్తం బాడీలోని అవయవాలు ఏ విధంగా అవసరమో దాని చుట్టూ ఉండే కాలువలు, కెనాళ్ళు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు అన్నీ కూడా కేసీఆర్ అద్భుతంగా కట్టిండు. అది మన కోసమే కట్టిండు, ఆయన స్వార్థం కోసం కట్టుకోలే. దాని కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ రాజకీయాలకు హేళన చేసే పరిస్థితి చేస్తాం. దయచేసి ఆలోచించండి, నిజాలను తెలుసుకోండి. ప్రాజెక్టు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్లు ఎత్తిపోయకపోతే భవిష్యత్తులో తెలంగాణ గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి నా ఎడారి అని వాడుకుంటాం కదా, గదే అయిపోతుంది. దయచేసి ఆలోచించమంటున్నా. ఇక చూడుర్రి ఏమైపోయింది, ఏం జరుగుతున్నది, ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఏంటిది, ఇది మా పొట్ట కొడుతున్నారు అని ఏంటిది, స్టీరింగ్ తిప్పుతూ కంటికి నిద్ర దూరం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం రెయిన్బోలు మైళ్ళ కొద్దీ అలుపెరగని ప్రయాణించే డ్రైవర్ అన్న కష్టం ఇది. సొంత రాష్ట్రంలో పరాయివాడైండు, పొరుగు రాష్ట్రంలో తప్పుడు చేసిన వాడిగా నిలబడ్డాడు. మన వాళ్ళే కదా అనుకుంటే సాటి తెలుగు వాళ్ళు ప్రాంతంలో గుక్కెడు నీళ్ల కోసం ప్రాధేయపడ్డాడు. ఇదెక్కడి ఆవేదన కాదు, కొన్ని వేల మంది క్యాబ్ డ్రైవర్ల ఆవేదన. వీళ్ళ కష్టాలకు కన్నీళ్లకు గొంతుగా నిలిచింది. వారి బాధలను ఆవిష్కరిస్తూ ప్రభుత్వం పట్టింపు లేని తనాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది. తెలంగాణ బిడ్డల బ్రతుకులు ఆగమవుతున్న రేవంత్ సర్కారు ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని నిలదీసింది. వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఏం జరిగింది? ఆంధ్ర క్యాబ్ డ్రైవర్ల దౌర్జన్యంపై సగటు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ ఆవేదన. కూకట్పల్లి రన్రా చూసుకుందామంటున్నారు, మాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఎల్బీ నగర్ల వాళ్ళ అడ్డా అయింది, మా క్యాబ్లను రానివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్కున్న సోయి మనోళ్లకు లేదు. రేటు పెంచాలి, భద్రత కల్పించాలి, ఓలా ఊబర్ దోపిడీని అరికట్టాలి ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు. మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తా, ఏమని చెప్తా అంటే ఇనుర్రి. క్యాబ్ డ్రైవర్ అన్న తెలంగాణ నడిఒడ్డున ఉండే కూకట్పల్లిలో తాను పరాయివాడయిండు తెలంగాణ బిడ్డ. ఎల్బీ నగర్లో తనను ఏకాకి అవుతున్నాడు. ఇంతకు తాను ఎవరివాడు? సొంత రాష్ట్రం తనది కాకపోయే 4 రూపాయలు సంపాదించుకుందామని ఏ మహారాష్ట్రకు, కర్ణాటక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఇబ్బందులపై మనోళ్ళే కదా, మొన్నటిదాకా కలుసున్నోళ్ళం కదా అని ఏపీకి వెళ్తే అక్కడ దౌర్జన్యానికి గురే. అందరికీ హక్కును చేర్చుకున్న తెలంగాణోడికి దక్కిన గౌరవం ఇదా? కడుపు మండి చేత పట్టుకొని ఏడికి పోతున్నాడు మన డ్రైవర్ అన్న.
ఓ క్యాబ్ డ్రైవర్ అన్న అంటున్నారు. కూకట్పల్లి అడ్డా మీదకి పోతే రారా తెలంగాణోడా అని అడుగుతున్నాడట. రారా తెలంగాణోడా నువ్వు క్యాబ్ డ్రైవర్ అయితే ఏంది అంటున్నాడట. ఇది నా అడ్డారా, నా ఆంధ్రారా, నా సెటిలర్లు రా కూకట్పల్లి అంటున్నాడట. ఎల్బీ నగర్లో పోతే ఎవర్రా నువ్వు తెలంగాణోడైతే నాకేంద్రా, చల్ ఇక్కడ నుండి నడువురా, ఇది మా ఆంధ్ర అడ్డా అంటున్నాడట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కున్న ఆలోచన తెలంగాణ మంత్రులకు లేకపోయా, తెలంగాణ ముఖ్యమంత్రికి లేకపోయా, ఆ సోయి లేకపోయా. వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరాయి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా మన తెలంగాణ బిడ్డల బాధను అర్థం చేసుకున్నాడు. కానీ మనోడు మాత్రం మన బాధలను అర్థం చేసుకోడే. అరే నా గడ్డ మీద నేను 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే 1400 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా అందులో మా ఆటో డ్రైవర్లు లేరా? ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో. అలాంటిది ఈరోజు కూకట్పల్లి అడ్డాలో నేను నడిపేయాలంటే తెలంగాణోడా నీకు ఇక్కడ క్యాబ్ డ్రైవర్ లేదు, ఇది మా ఆంధ్ర అడ్డా అంటున్నాడట. ఎల్బీ నగర్ పోతే కూడా అదే పరిస్థితి. బట్టలు ఇప్పి బజార్లకు వెళ్ళి దంచి పంపిస్తే తెలుస్తుంది అంటున్నారు మా తెలంగాణ డ్రైవర్లు. ఏమయ్యా కమ్మోళ్ళు రారి రెడ్ కార్పెట్ కనిపిస్తా అన్నాడు ముఖ్యమంత్రి, అదే చేస్తున్నాడు. మొన్న అమెరికా పోయి కమ్మోళ్ళనే కలిసిండు, తెలుగుదేశం పార్టీ నేతలనే కలిసిండు. నిజమైన కరుడు గట్టిన కాంగ్రెస్ వాది ఎన్ఆర్ఐ కాంగ్రెస్ అనే వ్యక్తులను కలవలే. దీనికి నేను కట్టుబడి ఉన్న సాక్ష్యాలు కూడా చూపెట్టిన. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే హైదరాబాద్ నడి ఒడ్డున నిలుసొని కూడా భిక్షాం దేహి అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఎస్, ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి తెలుసుకోవాలి. దీంతో పాటు ఇక చూడురి, సర్కార్ వైఫల్యమే కూలిన సుంకిశాల రిటైనింగ్ వాల్ పాపం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘటన తెలిసే సీఎం దాచిపెట్టారన్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు దర్యాప్తుకు ఎన్డీఎస్ఏ కేంద్ర సంస్థలు ఎందుకు రావు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి. ఇది సుంకిశాల ప్రాజెక్టు అసెంబ్లీకి సంబంధించి జరుగుతూ ఉన్న తరుణంలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇది కూలితే దాన్ని బయటికి రాకుండా కాపాడాలి. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు సుంకిశాల తప్పిదం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కదా. కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పు చేసిందని? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నానా హంగామా చేసిన వారికి సంబంధించి ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఏడవాయ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఇలా ఏమైపోయింది అనేది ఒక్కసారి చూడు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ఉత్తమ్ అన్న ఏమో మాట్లాడితే మేడిగడ్డ దగ్గర పెద్ద ఎక్కున హంగామా చేసిన వాళ్ళు ఇవాళ ఏమైపోయారు? ఆగా నువ్వు మాట్లాడదు, ఆగు, నీతో చాలా పని ఉన్నది. ఏం ఉత్తమ్ అన్న ఏమైపోయినవే? జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం. కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం. కానీ ఆ విషయాన్ని ఏదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. ఈ సంఘటన వల్ల 1-2 నెలలు ఆలస్యం అవుతుంది. నష్టం, ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ జరిగిన డ్యామేజ్ 10-15 crores ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనది చేసుకుంటాం. బా, ఎంత అద్భుతంగా చెప్పిండండి ఉత్తమన్న. ఎట్లా చెప్పిండు అంటే పెరుగన్నం కలిపి ముద్ద పెట్టి నోట్ల ముద్ద పెట్టి నవిలి మొత్తం దాన్ని మెత్త చేసి ఉగ్గుపాలు ఉగ్గన్నం అంటారు కదా, అంత అద్భుతంగా చెప్పిండు కదా. ఇదే మేడిగడ్డ జరిగితే ఎంత హంగామా చేసిండండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.
నేను చెప్తా, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ దగ్గర ఎంత హంగామా చేసిండు. మేడిగడ్డ ఘటనపై పెద్ద హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ హయాంలో జరిగితే మాట్లాడే మాటలు ఇవి. సుంకిశాల ఘటన అనేది చాలా చిన్నదట వీళ్లకు. సుంకిశాల విషయంలో అతి చేయకండి, ఇది చాలా చిన్న ఘటన మాత్రమే. ఘటన జరిగి వారం రోజులైనా సోషల్ మీడియాలో చూసే వరకు నిజంగా కూడా వాళ్ళకు కూడా తెలియదట. వారవ్వా శబాష్ కాంగ్రెస్, ఎంత అద్భుతం, శబాష్ ఉత్తమ్ అన్న, శబాష్. సుంకిశాల ఘటన వల్ల జరిగిన నష్టం వల్ల చాలా తక్కువ, అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. 1-2 నెలలు ఆలస్యం అవుతుంది, కానీ జరిగిన నష్టం అంతా కాంట్రాక్ట్ కంపెనీ భరిస్తుంది. ఈ ఘటన జరగడం బాధాకరమే, కానీ దీనివల్ల ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవునా, ఇంత పెద్ద ఘటన జరిగితే మీకు చిన్న ఘటన జరిగిందా? ఒకవేళ ప్రాణం పోయి ఉంటే ఒకవేళ భారీ నష్టం జరిగితే ప్రభుత్వ పరిపాలనకు సోయి లేదా? ఎట్లా చేయాలన్న సోయి లేదా? ప్రభుత్వ పరిపాలన అంటే ఏందో తెలియదా? ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? ఏమైపోతున్నది నా తెలంగాణలో? ఎవడి పాలన అవుతుంది తెలంగాణలో? కాంట్రాక్టు సంస్థలు భరిస్తే అని చెప్తున్నావా? మేడిగడ్డ దగ్గర తయ్యం దత్తయ్యం అన్నట్టు డ్యాన్స్ చేసిరావు కదా, డీజే డ్యాన్స్ చేసిరు కదా, ఒక్కొక్కరు పోయి మైకులు అందుకొని ఓ ఓ వా వా ఊ అంటివి కదా. సుంకిశాల ప్రాజెక్ట్ అనేది చిన్నదా? 10 కోట్లు 20 కోట్లు ఆఫ్టర్ ఆల్ నీకు? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎందుకు రావు? కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏడవన్నాయి, ఏ ఎలక పొక్కలవన్నాయి? మోదీ అద్దని చెప్పిండా? కిషన్ రెడ్డి అద్దని చెప్పిండా? బండి సంజయ్ అద్దని చెప్పిండా? ఎవరు వద్దని చెప్పిర్రు? ఎందుకు ఆగిర్రు చెప్పురు ఇప్పుడు? ఓహో, ఎంతకైనా మీది అంతా పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనా? ఇదేనా క్లారిటీ? ఏమి ఇవ్వదాల్చుకున్నారు? సుంకిశాలలో ఆ ప్రమాద సమయంలో ఒక షిఫ్ట్ నుండి ఇంకో షిఫ్ట్ వెళ్ళే సమయంలో వాళ్ళు మొదటి షిఫ్ట్ వాళ్ళు దిగుతున్నారు, ఇంకో షిఫ్ట్ వాళ్ళు వెళ్ళాలి. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆ షిఫ్ట్ వాళ్ళు అక్కడే పనిలో ఉంటే పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాలు ఏమైపోవు? ఈరోజు పరిస్థితి ఇంత చిన్న విషయం లెక్క చెప్తున్నావా ఉత్తమన్నా? ఇల్లు కట్టి ఇంట్లో ఎన్ని గగ్గోలు వెచ్చినో మేడిగడ్డ పోయి, ఎన్ని హంగామాలు చేసిళ్ళు, అన్నారం దగ్గర పోయి ఎట్లా పని బొర్రిర్రు మాకు తెలియదా? ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో జరిగితే మీరు చెప్పే శుద్ధిని శుద్ధపూస మాటలు ఇవా? వారెవ్వా, అర్థమైందా ఇప్పటికైనా? ఎవరు దొంగో, ఎవరు లంగో, ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు నీతిపరుడో, ఎవడు అవినీతి పరుడో తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది. నేను చెప్తున్నా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ వాడిగా. అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పిర్రు ఆ రోజు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే చిన్న ప్రమాదం అంట వాళ్ళకి. మేడిగడ్డ దగ్గర పోయి ఎంత హంగామా చేసిళ్ళు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలనలో జరిగేటి అన్నీ చిన్న పనులట, చిన్న తప్పిదాలట. ఎంత పెద్ద ఘోరం అది. ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, ప్రభుత్వానికి సంబంధించి నిఘా లేకపోవడం, అసలు వాళ్ళకు ఆ సుంకిశాల కూలిపోయిందని వారం రోజుల దాకా వాళ్ళకు కూడా తెలియదు. ఇది హైలైట్ విషయం. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. ఇక చూడు, గురుకులాలు. మీకు ఈ గురుకులాల గురించి ఎట్లా చెప్పాలి? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది విన్నారు కదా. మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే, మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్సీ, మీ నియోజకవర్గంలో ఉండే ఎంపీ, మీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి గారు, మీ నియోజకవర్గానికి సంబంధించి కాకపోయినా మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు, మీ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు, మీ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మీరు చేతిలో మైక్ ఇస్తే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ప్రభుత్వ పాఠశాలలలో, గురుకులాలలో చదువుకున్న వాళ్ళు అద్భుతంగా డాక్టర్లుగా, లాయర్లుగా, లేకపోతే ఇంజనీర్లుగా, పైలట్లుగా రకరకాలుగా రాణిస్తున్నారు అని అద్భుతమైన మాటలు చెప్తారు. కానీ ఆ గురుకులాలలో చదువుకున్న విద్యార్థులకు కనీసం తిండి పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఏంటి, పురుగులన్నం, మట్టి అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతోని కనీసం అనారోగ్యం వస్తే టాబ్లెట్లు ఇవ్వకుండా ఒక అరటి పండిచ్చి, ఆ ఒక్క అరటి పండులో సగం మళ్ళీ తులిచి దానికి సంబంధించి ఇద్దరికి పంచి టాబ్లెట్లకు పైసలు వసూలు చేస్తున్న నీచ దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. డైరెక్ట్గా చెప్తున్నా, ఉన్న ముచ్చటే చెప్తున్నా, మీకు వాస్తవం ఇది. మీరే చూడండి. మళ్ళా పెద్దాపుర హాస్టల్లో పాము కాటు, ఒకరు మృతి, మరొకరికి అస్వస్థ. గత నెల 26న పాము కాటుతో
ఘనాదిత్య మృతి భయంతో వెళ్లిపోయిన విద్యార్థులు పట్టించుకొని ప్రభుత్వం అధికారులు. గురుకులాలంటే నిర్లక్ష్యమో లేక విద్యార్థులంటే చిన్న చూపో తెలియదు కానీ ఓవైపు వాళ్ళ ప్రాణాలు పోతున్న ప్రభుత్వం మాట పట్టించుకోవడం లేదు. పసి పిల్లలు పాము కాటుతో చనిపోతున్న ఉలుకు పలుకు లేదు. విద్యా వ్యవస్థని ఏది విద్యా వ్యవస్థలోకి జారుకుందేమో అర్థం కావడం లేదు. ఒకే హాస్టల్లో 15 రోజుల వ్యవధిలో పాము కాటుతో 2 విద్యార్థులు ప్రాణాలు పోయినా మరో 3 ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చినా చేరినా కనికరం లేదు. ప్రభుత్వానికి కానీ అటు అధికారులకు కానీ చలనం లేకుండా పోయింది. ఒక ఘటన జరిగి తర్వాత అలాంటిది జరగకుండా చూడాల్సింది పోయి మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుంది. గురుకులాలపై ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి మరో పసివాడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మీకు? ఎవడి పాలయ్యిందిరో అని ఇప్పుడు వాడాలి మీరు ఆ పాట. మా ఏపూరి సోమన్న పాపం పాడతాడేమోనని ఎదురు చూసిన. అమ్రపాలికి నిరసన సెగ. జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. ఏంది అంటే ప్రతిరోజు చెత్త సేకరణ జరగట్లేదు, మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అవుతుంది, చెత్తను సరిగ్గా తీసుకుపోయే వాళ్ళు లేరు అంటే, అమ్మ తల్లి నువ్వు ఏ టైంలో ఎత్తున్నావు మాకేం తెలుసు, మేమైతే చెత్తను తీసుకుపోతున్నాం. ఈరోజు హైదరాబాదు డెంగ్యూ కానీ ఏది మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఇతరత్ర ఏంది సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి మేము ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు? జిహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించి. జిహెచ్ఎంసీ కార్మికులు ఏందో తెలుసా, ఎంత ఘోరమైన పని చేస్తారో తెలుసా, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ పనులేంటి ఒక్కసారి ఆలోచన. రోడ్డు మీద చీపిరి పట్టుకొని ఊడ్చుడు ఒకటే కాదు, చెత్త, రకరకాల చెత్త, తడి చెత్త, పొడి చెత్త అని మీరు ఇచ్చిన ఏది డబ్బాలు, గత ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బాలు ఏడవైనాయి. ఇప్పుడు చెత్తకు సంబంధించి నేను ఒక్కరోజు వాళ్ళ కెమెరా పెడతా, అవి చూడగలుగుతారా మీరు? వాటిని ముట్టుకోగలుగుతారా? వాస్తవం ఏందో తెలుసుకోగలుగుతారా? అమ్రపాలి గారు నోటికొచ్చినట్టు మాట్లాడేసారు. కథం దానికి అష్టదిగ్బంధనం అయిపోయింది. ఎంజిఎంలో దారుణం. పసి కందు మృతదేహాన్ని పీక్కు తిన్న వీధి కుక్క. ఏంది క్యాజువాలిటీ క్యాబిన్ ముందు ఘటన రికార్డులో లేదని చేతులు దులిపేస్తున్న అధికారులు. సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శ. ఇక చూడురి మీరు, ఇది కాంగ్రెస్ అన్న పాలన ఎట్లుంటుంది అంటే అట్లా. నిజామాబాద్లో అవినీతి తిమింగలం. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ సూపరింటెండెంట్. భారీగా నోట్ల కట్టలు, నగదు సీజ్. వారవ్వా, ఎంతమంది జీవితాలు, ఎంతమంది రక్తాన్ని దాగిండో ఈ నీచుడు. ఇసొంటోని ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి. ఇలాంటి అధికారులను ఎడమ కాలకున్న చెప్పు తీసి పల్ల కొట్టాల, 32 పళ్ళు రాలాలి. ఒకసారి మీరందరూ ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కాంగ్రెస్ పాలనలో ఏమవుతుందంటే ఇట్లా అవినీతి తిమింగలాలు వస్తాయి. నేను చెప్తున్నా కదా, అవినీతి తిమింగలాలు కాకపోతే ఇంకేం వస్తాయి? ఇగో ఇది ఘోరం అసలు. మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపులు. ఫార్మా కంపెనీల భూములు ఇవ్వాలని ఒత్తిడి. 3,000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూములు ఇవ్వం, మాకు అండగా నిలవండి. కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతి. తమ భూముల కోసం సీఎం రేవంత్ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విన్నవిస్తున్న గ్రామస్తులు. ఏంది? తమ భూములు ఇవ్వాలని, లేకపోతే అక్కడ ఏది అంటే మీకు చెప్తా. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలంలోని హక్కింపేట, పోలేపల్లి, లంకచెర్ల గ్రామాలలో 3,000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఫ్యాక్టరీలు వద్దని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సీఎం గారి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి వీళ్ళని బెదిరిస్తున్నాడట. కొడంగల్లో అడుగు పెడదాం, వైఆర్టీవీ సత్తా ఏందో చూపెడదాం, ఫార్మా సిటీని, ఫార్మా కంపెనీలను తరిమి కొడదాం, రైతులను కాపాడదాం. నినాదం ఇదే. వీళ్ళకి అండగా వైఆర్టీవీ ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది వీళ్ళకు. నేను చెప్తున్నా కదా, వీళ్ళకు 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంకొక విషయం మీకు తెలియదు కదా, ఇది బతుకమ్మ బహుమతి. చీరకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన. వస్తు రూపంలో, నగదు రూపంలోనే. ఏమి ఇస్తే బాగుంటుందని సర్కారు యోచన. ఏముంటుంది గడిపోయి అదేంటి మన పోతాం కదా గిఫ్ట్ షాప్లకు, 50 రూపాయలు 30 రూపాయలు తీసుకురారి అడిగి అయిపోతుంది. 2 బొట్టు పిల్లలు, 2 పాపలకు సంబంధించి 2 పూర్తి స్థాయిలో కూడా అవి తీసుకురారి. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా. నమస్తే, చెప్తా. ఇక చూడురి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు చూడురి. ఇక నిన్న మీకు ఇంకొక విషయం ఏంది అంటే, వీళ్ళు ఏం లేదండి, వీళ్ళ వల్ల ఏం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో గిడ ఇది ఇక్కడనది, నా దగ్గర దాన్ని ఇగో చూడురి. రేవంత్ తమ్ముడిపై అరెస్ట్ వారెంట్. న్యూజెర్సీ సుపీరియర్ కోర్టు జారీ.
$58,500 అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని బాధితుడు జెవిడ్ ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు యనుమల కొండలరెడ్డిపై అమెరికా కోర్టు వారెంట్ జారీ చేసినట్లుగా తెలిసింది. కొండలరెడ్డి దంపతులు ప్రవాస భారతీయుల నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో సదరు ఎన్ఆర్ఐ కోర్టును ఆశ్రయించగా కొండలరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్లుగా సమాచారం. ఇదంతా నిజమేనని బాధితుడు జెవిడ్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలను బాధితుడితో మాటలలోనే 1972లో అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. నా మేనల్లుడు రఘోత్తమ్కు ఎరువుల కన్సల్టింగ్ సంస్థ ద్వారా కొండలరెడ్డి పరిచయమయ్యారు. రఘోత్తమ్ కొండలరెడ్డి కలిసి కొంతకాలం కన్సల్టింగ్ సంస్థ నడిపారు. మనస్పర్ధలు వివాదాల కారణంగా విడిపోయారు. సొంత బిజినెస్ పెడదామంటూ కొండలరెడ్డి దంపతులు డబ్బు కోసం నన్ను సంప్రదించారు. వారిపై సానుభూతితో $58,500 అమెరికా డాలర్లను ఇచ్చానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కొండలరెడ్డికి సంబంధించి ఒకసారి చూడు ఇచ్చిరు, వారికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యాయి. దాంతో ఆధారాలతో సహా న్యూజెర్సీ సుపీరియర్ కోర్టులో కొండలరెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. విచారణ జరిపిన కోర్టు కొండలరెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కొండలరెడ్డి అమెరికా నుంచి విడిచి వెళ్లడంతో నాటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఒకవేళ కొండలరెడ్డి అమెరికాకు వస్తే నేర చరిత్ర ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని పేర్కొంది. కొండలరెడ్డి తన దగ్గర అప్పు తీసుకున్నట్లుగా ఉన్న చెక్స్, ప్రామిసర్ నోట్, కోర్టు తీర్పు, ఇతర ఆధారాలు ఇవేనంటూ ఆ సదరు వ్యక్తి మీడియాకు చూపించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ పెద్ద మనిషి ఎంత తీసుకున్నాడు? 58,500 తీసుకున్నాడట. ఇక చూడురి, దాదాపుగా 46,80,000 రూపాయలు, అరకోటి దాకా తీసుకున్నాడు. తీసుకొని ఇత్తలేడట, తిరుగుతుండట. కొండలరెడ్డికి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ. ఇది చరిత్ర, ఇది చరిత్ర. ఈరోజు మా చరిత్ర ఏంది? వ్యవసాయం నుండి కష్టపడుతూ నీతి నిజాయితీతో ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ వచ్చిన చరిత్ర మాది. ఇగో వీళ్ళ చరిత్ర. జర్నలిజం అంటే ప్రశ్నించే జర్నలిస్టులం, ఈరోజు ప్రజల పక్షాన నిల్చునే జర్నలిస్టులం. ఇక చూడురు, వీళ్ళు చెప్పినా కదా, దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఒక్క అంశం కాదు, 2 అంశాలు కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడు, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మీకు తెలుసు ఏం జరిగింది. ఇతర దేశాల పోయి ఇక్కడ ఈ సంస్థలన్నీ అక్కడ నుండి ఒప్పందాలు చేసుకున్నాడు, ఇక్కడ బ్లాక్ మనీ అక్కడ వైట్ అయింది అని రకరకాలుగా కూడా ప్రజలు అంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఫైనల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మీరు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు సిసోడియాకు బెయిల్ 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. బెయిల్ అనంతరం ఆప్ కార్యకర్తలతో సిసోడియా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియా. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారో, ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు సుప్రీం. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ వస్తుంది. కవితకు బెయిల్ వస్తుంది. కవిత 11 కిలోలు బరువు తగ్గింది. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటుంది. త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ చెప్పిండ్రు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, కల్వకుంట్ల కవితకు సంబంధించి నేను త్వరలో వస్తుందని చెప్పిన 45 రోజుల గడువు కూడా దాదాపు అయిపోతున్నది, దగ్గరకు వస్తున్నది. ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మీరు ఆలోచించాలి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నా చేతిలో ఇది వాటర్ బాటిల్ ఉందండి. ఈ వాటర్ బాటిల్కి సంబంధించి మద్యం బాటిల్ అనుకోండి ఉదాహరణగా. ఇదే బాటిల్ ప్రభుత్వం అమ్మేది, ప్రభుత్వం ప్రజలకు అమ్మేది మద్యాన్ని. దాన్ని ఏం చేసిందంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి దాన్ని మద్యాన్ని అమ్ముకోమని చెప్పింది. దాంట్లో భాగంగా ఈ డీల్ ఏదైతే ఉందో మధ్యలో ఆ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే దాంట్లో లాటరీలే కానీ ఇతరత్ర కూడా వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నారు అనేది ఒక ఆరోపణతోని జైళ్ళల్లో ఉంచింది. ఈడీ ఏంది అంటే, ఈడీ దగ్గర ఒకసారి ఏదైనా కేసు నమోదైతే దాన్ని మనం నీతి పర్లమా నిజాయితీ పర్లమా మనం ఏంది అనేది అది నిరూపణ అయ్యే వరకు మనం జైల్లో ఉంచే ఒక చట్టం ఉన్నది. కానీ సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టే ఒక సంచలనమైన విషయాన్ని అయితే వెల్లడించింది. పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది. జైల్లో మన కేసు నిరూపణ అయ్యేంత వరకు ఒకవేళ నిరూపణ అయింది, మనం నీతి పర్లం నిజాయితీ పర్లం అని తేలింది. మనం ఇన్నాళ్ళు ఉన్న జైల్లోకి సంబంధించి దాని సమయాన్ని ఎవరు వెలకట్టిస్తారండి? న్యాయస్థానాలలో కూడా అన్యాయం జరిగితే మన దిక్కు దివానా లేకుండా పోతుంది. ఈరోజు న్యాయస్థానాల మీద నమ్మకం అన్నట్టు ఇది. సిసోడియా విడుదల న్యాయస్థానం మీద మనకు ఒక నమ్మకాన్ని కల్పించింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. దానికి సంబంధించి ఇగో ఈ కాకాకి ఏం పని లేదు. సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్కు వరద మొదలైన ప్రాజెక్టు పనుల ఆపని కాంట్రాక్ట్ సంస్థ 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్స్ పనులు, రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పగూలిన రిటైనింగ్ వాల్. ఎవరిది? మెగా సంస్థ. వాడిని పట్టుకొని అడుగురి కేసేరి. కానీ ఏదో
మీరు తప్పులు చేసి మా మీద నిందలేసిలని బచ్చి విక్రమార్క నేను చెప్పినా కదా, నువ్వు మేడిగడ్డ దగ్గర హంగామా చేసుడు కాదు, వాస్తవాలు ఏందో తెలుసుకో. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఒకటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికీ ప్రజల పక్షాన నిల్చుంటది వైఆర్టీవీ. నాడు నేడు రేపు ఎప్పుడైనా ప్రజల పక్షం అని చెప్తూనే ఉన్నా, ప్రజల కోసమే ఉంటది అని చెప్తున్నా, ప్రజల పక్షానే ఉంటా అని కూడా చెప్తా ఉన్నా. ఏంది అంటే మనది విపక్షం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమని, ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో కూడా ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా మాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే